శ్రీధర్ గారు మాట్లాడండి, ఎవరిది పెత్తనం రాబోతా ఉంది? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న పెద్దవాళ్ళకి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు ఎవరి పెత్తనం అనే దానికంటే ముందు ఇక్కడ మనం సూక్ష్మంగా ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పదే పదే నా 95 పాలన నేను రిపీట్ చేస్తా అంటున్నారు. 95 పాలన రిపీట్ ఏంటండి? రామారావు గారు 94 అధికారంలో దేనితో చెప్పొచ్చారు? ₹2 కిలో బియ్యం ప్లస్ తర్వాత మన లిక్కర్ దేని మీద వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 95లో వచ్చి రాగానే ₹2 కిలో బియ్యాన్ని ₹5.30 చేశారు. ₹250 ఉన్న హార్స్ పవర్ ని ₹350 చేశారు. లిక్కర్ బ్యాన్ పూర్తిగా ఎత్తేసి మద్యం మాఫియాని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని సామాన్య ప్రజలు, అంటే నేను మామూలుగా జనాల్లో తిరుగుతా ఉన్నప్పుడు అడుగుతా ఉన్నది ఏంటంటే, అధికారం వచ్చి దాదాపు 50 రోజులు దాటిపోయిన ఈ క్షణంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ప్రధాన కార్యదర్శిని మార్చగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇదే లిక్కర్ ని రేట్లు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? సో 50 రోజులు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? అదే లిక్కర్ పాలసీని 6 స్టేట్లలో అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకొస్తారంట. సో అంటే ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందనే దానికి మీద కూడా అవగాహన లేకుండానే ఈయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మద్యం ఇచ్చేస్తానని చెప్తున్నాను. సరే, ఇది తీసి పక్కన పెడితే మళ్ళీ 95 పాలన ఏంటండి? అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇవాళ రోజున ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారు? 6 బ్రిడ్జ్లను రాస్తారు. ఈనాడులో ఏం రాస్తారు? 4 బ్రిడ్జ్లను రాస్తారు. అంటే వాళ్ళు క్రియేట్ చేసే హైప్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ లేకుండా, లేకపోతే వాళ్ళకి క్లారిటీ లేకుండా ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకొని వెళ్ళే హైప్ క్రియేట్ చేయటమే ఆయన పాలన అనేది ఒక పక్కన అయితే, రెండోది సంక్షేమ పథకాలు పూర్తిగా ఎత్తేయటం అనేది ఆయన ఆలోచన. గత ఏప్రిల్ నుంచి, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మనం లెక్కేసుకుంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, జీతభత్యాలు తప్ప పెన్షన్లు మాత్రమే స్కీముల కింద మనం డబ్బులు ఇచ్చాం. ఒక్క పెన్షన్ల కింద మాత్రమే ఇచ్చారు. జూన్ జూలై మాసాల్లో వీళ్ళు ఇచ్చిన డబ్బులు లెక్కేసుకుంటే జగన్ గారు ప్రభుత్వం 5,600 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన ఆ రోజుకి జీతాలు కూడా చెల్లించి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో రేపు లేదు ఎల్లుండి పొద్దున్న జీతాలు ఇవ్వాలంటే 100 కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి అందరు చెప్పిన విషయాలు పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయింది. వీళ్ళు దాదాపు 2 నెలలు అవుతున్నా కానీ ఈ 2 నెలల్లో ఏమీ పథకం కూడా చేయకుండా, ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయకుండా దాదాపు 14,000-15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ డబ్బులు ఏం చేశారు? కేవలం వీళ్ళు గత పెన్షన్లకి ఈ పెన్షన్లకి తేడా కేవలం 700 కోట్ల రూపాయలు నెలకు, అంటే 1,400 కోట్ల రూపాయలు కాకుండా మిగిలిన డబ్బులు ఏం చేశారు? దాదాపు 14,000-13,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నంబర్ 1. నంబర్ 2, అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు అండి, మనకి క్యాడర్ స్ట్రెంగ్త్ లేదు, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంగ్త్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య గోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి క్యాడర్ స్ట్రెంగ్త్ లేదంటున్నారు. అలాంటి క్యాడర్ స్ట్రెంగ్త్ లేని సిచ్యువేషన్ లో ఎంతమంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఈయన సైడ్ లైన్ వేకెన్సీ రిజర్వ్ లోకి, జిఏడిలోకి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ కి పెట్టారండి. సో దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ అవ్వట్లేదా? దీని మీద గవర్నమెంట్ ఫోకస్ తగ్గట్లేదా? ఇది తీసి పక్కన పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ఏ అధికారులు అయితే చక్రాలు తిప్పారో, ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన ముందుకు తీసుకెళ్లారో ఆ అధికారులే ఇవాళ రోజు వస్తున్నారు. అదే రాజమౌళి గారు యూపీ క్యాడర్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి సీఎంఓలో కూర్చున్నారు. అదే రాజమౌళి గారు 2014-19లో సీఎంఓలో ఉన్నారు. ఇదే మన వెంకయ్య చౌదరి గారు అప్పుడు మైనింగ్ శాఖ ఎండీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి టీటీడీ జేఈఓ అయ్యారు. తర్వాత ఆయన సన్నిహిత బంధువుని తీసుకొచ్చి తిరుపతికి ఎస్పీ చేశారు. దాంతో పాటు టాస్క్ ఫోర్స్, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఆయన్నే మెంబర్గా వేశారు, ఇన్ఛార్జ్గా వేశారు.
సో ఈ విధంగా పాలన జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఫోకస్ లేకుండా పోయింది. ఆల్రెడీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 10-15 రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా సెట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, రాబోయే 100 రోజుల్లోనూ, రాబోయే 1 year లోనూ మా ప్రభుత్వ ప్రణాళిక ఇది, మేము ఇది చేయబోతున్నాం అని చెప్తారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేని స్థాయికి దిగజారిపోయారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్తారు, 14 లక్షల కోట్లు ఉంది, 50 లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పారు. నేను సంపద సృష్టిస్తానని చెప్పి బడ్జెట్ కి కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండి నేను సంపద సృష్టించిస్తానని చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన రాష్ట్రంలో కనుక వచ్చే ఆదాయానికి, మనం తీసుకోగలిగే అప్పులకి ఈ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము, చంద్రబాబు నాయుడు మోసం చేయబోతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు నేను సంపద సృష్టించిస్తానంటే ఖచ్చితంగా ఒక జనరేషన్ ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైనా చేశారా? సంపద ఏమైనా సృష్టిస్తున్నారండి? ఇసుక నిన్న ఒక చోట చూశాను, భీమిల్లోనో ఎక్కడో, ఆల్రెడీ గత రేట్ల కంటే ఎక్కువ ఉందని గొడవ చేస్తున్న ఈ సందర్భంలో 380 రూపాయలు పైగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఓవర్ నైట్ ఒక యూనిట్ కో లేకపోతే ఒక టన్ కో ఇసుక రేట్ పెంచారంట. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ గా లారీ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ క్లయింట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు, మేము ఈ రేటు సప్లై చేస్తామని. ఓవర్ నైట్ పెంచేయటం వలన ఇన్ఫర్మేషన్ లేకుండా దానికి ఆ బర్డెన్ కూడా మానెత్తిన పడుతుంది అన్నారు. అంటే ఒక పాలసీ ఇచ్చినప్పుడు కనీసం 10 రోజులు దాటక ముందే మీ మీద ఆ పాలసీ కరెక్టే. ఈ పాయింట్లన్నింటిలోనూ అసలు స్ట్రెస్ ఏంటంటే, ఇందాక మంత్రి భరత్ గారు చెప్పినట్లు ప్రతిదాని మీద లోకేష్ గారి ముద్ర తన ముద్ర వేసుకుంటున్నారా లేదా, మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు అనేది కూడా పాయింట్. వస్తున్నానండి. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గ్యాప్ చూడాల్సింది ఏంటంటే, సమన్వయంలో ఒక కోఆర్డినేషన్ లో ఒక క్లియర్ ల్యాబ్స్ కనిపిస్తా ఉంది. ఈ ల్యాబ్స్ ఏంటంటే ఒకళ్ళని మంత్రివర్గ పోర్ట్ఫోలియోలో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ గా మీరు గమనిస్తే సెర్ప్ అనేది ఏది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేది దాని ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందే ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఒక జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఈ ప్రోగ్రామ్స్ ని మన పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో ఉండాల్సిన పోర్ట్ఫోలియోలో ఈ పార్ట్ ని తీసుకెళ్లి ఇంకొక మంత్రికి ఇస్తారు. తర్వాత అసలు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దాంట్లో ఒక 8 మంది 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఎంఎస్ఎంఈ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా ఆఫీస్ ఉండదు. ఇలాంటి సిచ్యుయేషన్ లో దానికి ఒక మంత్రికి సెపరేట్ పోర్ట్ఫోలియో ఇచ్చి చేశారు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఒకళ్ళ మంత్రివర్గంలోకి ఇంకొకళ్ళు వెళ్ళి ఏలెట్టినట్టు అవుతుంది. అదే కాకుండా మీరు ఏ ట్రాన్స్ఫర్స్ చూసినా, నిన్న రీసెంట్ గా డిఎస్పీ ట్రాన్స్ఫర్స్ చూస్తే ఎంతమంది వేకెన్సీ రిజర్వ్ లో పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది తిలక్ గారు చెప్పినట్టు ఆ పైరవీలు మాత్రమే కాకుండా కొంతమంది మీద ద్వేషం తోటి కూడా పక్కన పెట్టాల్సి వస్తా ఉంది. ఎవరు ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పి. అసలు కొన్ని చోట్ల ఆఫీసర్స్ లేని పరిస్థితిలో ఆ ఆఫీసర్స్ ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లలేని సిచ్యువేషన్ లో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ విధంగా రన్ అవుతుంది. ఇక మనం చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అన్ని దాంట్లో ఏలేస్తున్నారు అంటున్నారు భరత్ గారు చెప్పినట్టు. అది ఒక్కటే కాదండి, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా లోకేష్ గారే పెత్తనం చేసి ముందుకు తీసుకెళ్లారు అనేది క్లియర్ గా తెలుసు. మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, ఇప్పుడు మంత్రివర్గంలో కానివ్వండి, లోకేష్ కు ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంత్రులుగా వచ్చారు కేబినెట్ లోకి. సో ఆటోమేటిక్ గా లోకేష్ గారి ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవటానికి, అంటే వాళ్ళ క్యాంపెయిన్ రన్ చేసుకోవటానికి ఈ చేస్తున్నారు కానీ ప్రజల గురించి మాట్లాడలేదు. ప్రజా దర్బార్ అని చెప్పి ఎక్కడ నిర్వహిస్తారండి? ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, జనసేన పార్టీ ఆఫీసులో వెళ్ళి సామాన్యుడు ఎవరైనా కానీ ఫిర్యాదు చేయగలరా?
అంటే ఇది కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం చేసేది. రైట్. సరే, ఈ 50 రోజుల్లో ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఈ 50 రోజుల్లో దాదాపు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 20-25 రోజులు అయింది. ఈ 20-25 రోజుల్లో ఏ రోజైనా కానీ ఒక పత్రికా స్టేట్మెంట్ మా దగ్గరికి ఇదిగో ఒక 500 కంప్లైంట్లు వచ్చినాయి, లేకపోతే ఒక 500 సజెషన్స్ వచ్చినాయి, దీని మీద చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఈ 20 రోజుల్లో ప్రతిసారి ఎక్కడ చూసినా కానీ ఒక 1000 మంది బాధితులు వచ్చారు, 5000 మంది బాధితులు వచ్చారని చెప్తున్నారు. ఈ బాధితులు ఎవరి వలన వచ్చారు, ఏం జరిగింది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఆఫీసర్స్ ని అలాట్ చేస్తున్నాం అనేది చెప్పి చేయగలగాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే అంటే జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవటం, పథకాలని తప్పుదోవ పండించడం, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిగా కంట్రోల్ తప్పుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.